హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. మనకి ప్రముఖ విప్రో కంపెనీ నుంచి అయితే మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది గైస్. దీంట్లో మనకి వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2025 ఈ ఇయర్కి సంబంధించిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్కి సంబంధించింది ఇది మన విప్రో లిమిటెడ్ అనే కంపెనీ నుంచి మనకు పాన్ ఇండియా వైడ్గా మనకి ఫుల్ టైం కోర్స్ అన్నమాట. ఇది మనకి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు April 30 మనకైతే లాస్ట్ డేట్ అయితే ఉందండి. April 30 11:59 PM వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. ఈ జాబ్కి సంబంధించిన ఓపెనింగ్ ఓవర్వ్యూ చూసుకుంటే మనం అప్లికేషన్ డెడ్లైన్ చూసుకుంటే మనకు 30 April 11:59 PM వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఫీ కూడా లేదు, ఫ్రీగా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాయిస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకైతే పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ దీంట్లో మన డిపార్ట్మెంట్ చూసుకుంటే మన జాబ్ ఫంక్షన్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి మీరైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనకి CTC మనకు స్టైఫండ్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మన స్టైఫండ్ మనకు మంత్లీ చూసుకుంటే 15,488 పర్ మంత్ అయితే ఉంటుందన్నమాట. ఇది అనేది మనకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, మనకు ఫోర్త్ ఇయర్ వరకు అయితే మనకి ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట. BSc కంప్లీట్ చేసిన వాళ్ళు దీంతోపాటు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత MTech సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరైతే మీ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఇయర్లో స్టైఫండ్ మనకి 15,000 + 488 ESI అయితే ఉంటుందన్నమాట. సెకండ్ ఇయర్లో మనకి 15,000, 16,000, 17,000 అయితే మా వన్ ఇయర్ అయితే మనకైతే పెరగడం అనేది జరుగుతుందన్నమాట. సెకండ్ ఇయర్లో 15, థర్డ్ ఇయర్లో 17, అలాగే ఫోర్త్ ఇయర్లో 19,000 వరకు అయితే మనకు శాలరీ అయితే ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దీంతోపాటు మనకు కోర్స్ ఎండ్ అయ్యాక, కంప్లీట్ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యాక మనకి 75,000 మనకు జాయినింగ్ బోనస్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. పర్మనెంట్ ఇదైతే మనకు పర్మనెంట్ జాబ్ అనమాట. ఇక్కడ మనం జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే విప్రోస్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్కి సంబంధించిన జాబ్ అనమాట. BSc కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది పెద్ద ఆపర్చునిటీ అన్నమాట. వీళ్ళకైతే BSc కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి డిగ్రీ, BCA, BSc కంప్లీట్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ అయితే మీరైతే మంచి ఛాన్స్ అన్నమాట మీ కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి. విప్రో అనేది మనకు హైయర్ ఎడ్యుకేషన్ MTechకి సంబంధించి మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇండియా అన్నమాట. ఇది మనకు విప్రో నుంచి అయితే మనకి కోర్స్ అయితే మనకు స్పాన్సర్ చేయడం అనేది జరిగింది. BSc కంప్లీట్ అయిన వాళ్ళు MTech సర్టిఫికేట్తో పాటు అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా పెరుగుతుంది. అలాగే మీకు స్టైఫండ్ ఉంటుంది, పర్మనెంట్ జాబ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే 10+2 + డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే అయి ఉండాలన్నమాట. 6 CGPA % ఆర్ 60% మార్క్స్ తోటి అయితే 10th, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ వరకు ఎవరైతే కంప్లీట్ అయ్యి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకుంటే 2024, 2025లో ఇయర్ ఆఫ్ పాసింగ్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ BCA కంప్లీట్ చేసిన వాళ్ళు, అలాగే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ BSc ఇన్ కంప్యూటర్ సైన్స్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ ఈ ఫీల్డ్కి సంబంధించిన కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అదర్ క్రైటీరియా చూసుకుంటే మనము ఇది మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అన్నమాట. 10th, 12th ఓన్లీ వాళ్ళకి మాత్రమే దీనికైతే ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడ్ ఫర్ 10th, 12th ఓన్లీ. 10th, 12th కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓపెన్ స్కూల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయితే అలౌడ్ అయితే చేస్తున్నారు అనమాట. దీనికి మనకు అలాగే 1 బ్యాక్లాగ్ ఉంటే మనకైతే అలౌ అయితే చేయడం అనేది జరుగుతుంది. ఒక బ్యాక్లాగ్ ఉన్నా పర్లేదు, వీళ్ళైతే అలౌ అయితే చేయదు. అలాగే 6th సెమిస్టర్లో బ్యాక్లాగ్స్ ఉన్నా మనకు క్లియర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తున్నారు అనమాట వీళ్ళు మనకు. అలాగే దీంతోపాటు మనకి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎటువంటి స్టేట్ వైజ్గా మనకి ఎటువంటి రిజర్వేషన్ అని లేదన్నమాట. జస్ట్ మన ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. దీనికైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 18 years అబోవ్ అయితే ఉండాలన్నమాట. రిజిస్ట్రేషన్ టైంకి అయితే మనం అయితే 18 years అబోవ్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎవ్రీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆన్లైన్ అసెస్మెంట్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే ఫర్దర్ స్టెప్ రౌండ్ 2కి అయితే మనకు వాయిస్ అసెస్మెంట్కి అయితే మనకైతే వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ మనం రౌండ్ 1లో వాయిస్ అసెస్మెంట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. 80 minutes అయితే ఉంటుంది. మనకు
4 సెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట దీంట్లో. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకు వర్బల్ 20 minutes 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ అనాలిటికల్లో మనకు 20 minutes 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. థర్డ్ సెక్షన్లో క్వాంటిటేటివ్కి సంబంధించి 20 minutes 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. లాస్ట్ ఫైనల్ వచ్చేసి మన 4th సెక్షన్లో రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది ఉంటుంది, 20 minutes అయితే ఉంటుందన్నమాట. ఈ కంప్లీట్ చేసిన తర్వాత మనకు రౌండ్ 2 వాయిస్ అసెస్మెంట్కి అయితే మనం అయితే వెళ్ళిపోతాం. రౌండ్ 2 కంప్లీట్ అయిన తర్వాత రౌండ్ 3 బిజినెస్ డిస్కషన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత సర్వీస్ అగ్రీమెంట్ 60 monthsకి సంబంధించి మనకు సర్వే అగ్రీమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. చేసిన తర్వాత మనకైతే వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి అయితే మనకు జాబ్ అనేది మనకైతే ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన పోస్టింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. బీఎస్సీ కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు అయితే మీరు ఎంటెక్తో పాటు అలాగే మీకు శాలరీ కూడా వస్తుంది, జాబ్ కూడా వస్తుంది అనమాట. ఎలిజిబుల్ క్యాండిడేట్ ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. ఎటువంటి వేకెన్సీస్ కూడా ప్రొవైడ్ పర్టికులర్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా వీళ్ళైతే ఏం మెన్షన్ చేయలేదన్నమాట. మనకి ఈ మంత్ లాస్ట్ డేట్ ఉంది కాబట్టి తొందరగా బీఎస్సీ కంప్లీట్ అయ్యి ఎంఏ హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేద్దాం అనుకున్నారో వాళ్ళైతే అప్లై అయితే చేయండి, ట్రై అయితే చేయండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇతర గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.